నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మునగనూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన మహోత్సవం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మాల్రెడ్డి రంగారెడ్డి. కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న తపోవన తుని పీఠాధిపతి శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ. దూదెక్ల నూరు భాష కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి. దూదెక్ల నూరు భాష సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు TNTC రాష్ట్ర కార్యదర్శి దూదెక్ల మస్తానయ్య. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఢిల్లీలో బీజేపీ పార్టీకి అధికారం అప్పగించారని అన్నారు. పలు కుంభకోణాల్లో అవినీతికి పాల్పడ్డ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. విజయోత్సవ సంబరాలు సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైరాపట్న అధ్యక్షులు అనుభూతి వెంకటకృష్ణ, గోపాలకృష్ణ, సంపసాల వరదరాజు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా వైరా టౌన్ ఆధ్వర్యంలో ఇక్కడ బాణసంచా పేల్చి విజయోత్సవం చేసుకోవడం జరిగింది. ఎవరైతే అవినీతిని నిర్మూలిస్తారని చెప్పి ఒక రాజకీయ పార్టీని స్థాపించి తానే రాజకీయ అవినీతిలో కుంభకోణాల్లో కూరుకొని పోయి జైలుకు పోయిన పరిస్థితిలో ఆ పార్టీని గద్దెదించి భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో గద్దెనెక్కించిన శుభ సందర్భంలో ఈరోజు అందరం కలిసి విజయోత్సవ కార్యక్రమాన్ని వైరా టౌన్ ఆధ్వర్యంలో వైరాలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ జెండా ఎగరేసే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. వైరా టౌన్ పట్టణాధ్యక్షుడిని అనుభూతి వెంకటకృష్ణ. ఈరోజు జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయడంకం మోగించి భారతదేశానికే ఒక ఆదర్శంగా నిలబడి ఈరోజు ఢిల్లీలో విజయడంకం మోయించినందుకు గాను ఢిల్లీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్న కాలంలో ఎవరు కుంభకోణాలు చేసినా శంకరగిరి మాన్యాలు పట్టిస్తారని ప్రజలు శంకరగిరి మాన్యాలు పట్టిస్తారని ఈరోజు ఢిల్లీ ఎన్నికల్లో రుజువు చేసినాయి. ఈ శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కార్యకర్తలందరికీ, నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దపల్లి జిల్లా రామగుండం దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రానికి జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రియతమ నాయకులు దేశ ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శనంలోని భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు సాధించి అధికారాన్ని కైవసం చేసుకోవడం పట్ల రామగుండం బీజేపీ శ్రేణులు గోదావరికని చౌరస్తాలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి స్వీట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడారు. దేశంలో బీజేపీ అప్రహిత విజయాలతో దూసుకుపోతూ ఉందని, ఢిల్లీలో అవినీతి పాలనకు అంతమొందించి ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ కుంభకోణంతో పాటు అసమర్థ పాలనతో ప్రజలు విసుగు చెంది సమర్థ బీజేపీ పాలనకు అధికారాన్ని ఇవ్వడం కార్యకర్తలు ఉత్సాహం నింపింది అని ఏకంగా ఆ పార్టీ ముఖ్య నాయకులు కేజ్రీవాల్తో సహా అనేక మంది మంత్రులు ఓటమి చెందడం ఎన్నికల్లో ఆ పార్టీ పట్ల ప్రజలు ఎంత విసిగిపోయారో అర్థమవుతుందన్నారు. ఇవాళ ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికలలో ఢిల్లీ పీఠంపై కాషాయం జెండా ఎగిరింది. ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, భారతీయ జనతా పార్టీని ఆదరించిండ్రు, ఆశీర్వదించిండ్రు. ఢిల్లీ ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉన్నదంటే, స్వయంగా రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసిన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి ప్రచారం చేసిన ఢిల్లీ ప్రజలు గుండు సున్నాని వాళ్ళకు అందజేసింది. ఇవాళ కేవలం 2 రాష్ట్రాలలో ఇవాళ కాంగ్రెస్ ఉన్నది. అది ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ. ఎన్నో మోసాలు, ఎన్నో అబద్ధాలు చెప్పి ఈ 2 రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్ ఇవాళ నిలబడ్డది. భవిష్యత్తు లోపల ఈ 2 రాష్ట్రాల్లో కూడా గుండు సున్నాని ప్రజలు అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా కాంగ్రెస్ ఢిల్లీలో ఏ రకమైన సున్నా వచ్చిందో అదే సున్నాని ఈ 2 రాష్ట్రాలలో కూడా ఇవ్వబోతూ ఉన్నారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే మేము అవినీతి రహిత పాలనని ఇస్తామని గద్దెనెక్కిండ్రో, ఇవాళ ముఖ్యమంత్రి కేజ్రీవాల్తో సహా ఉప ముఖ్యమంత్రి మంత్రులంతా కూడా చిత్తుగా ఇవాళ అక్కడ ప్రజలు ఓడగొట్టిండ్రు. అది ఇవాళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, అనేకమైనటువంటి స్కాములు ఇవాళ అవినీతి లేకుండా పాలనను అందిస్తామని పూర్తిగా అవినీతితో కూరుకుపోయినటువంటి కేజ్రీవాల్కి సరైనటువంటి గుణపాఠం ఢిల్లీ ప్రజలు చెప్పింది. ఇవాళ గల్లీలో అయినా ఢిల్లీలో అయినా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీని మాత్రమే ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణ ఇవాళ ఢిల్లీ ఫలితాలని చెప్పి సందర్భంగా గర్వంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో తెలంగాణ కూడా భారతీయ జనతా పార్టీదే. కార్యకర్తలు ఇవాళ నాయకులు ఎంతో ఉత్సాహంగా ఇవాళ ఊరు వాడ ఇవాళ సంబరాలు చేసుకుంటా ఉన్నాము. రేపు తెలంగాణ గడ్డ మీద కూడా ఎగిరేది కాషాయం జెండా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి అక్కడ కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఢిల్లీ ప్రజలందరికీ హృదయపూర్వకంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాము. భారత్ మాతాకి జై. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండల కేంద్రంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు పెద్దపల్లి జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు అంతర్గాం తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ హాజరై టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ధరణి రాజేష్, ట్రస్ట్ చైర్మన్ అంగోతు రవికుమార్, వైస్ చైర్మన్ సాయి కుమార్, సెక్రటరీ శ్రీకాంత్, కోల ప్రణీత్ గౌడ్, కర్ణాకర్, సాయి కుమార్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఓకే సార్. సూపర్ సూపర్. అద్దాలు పెట్టుకుని ఉంటే బనాయిస్తూ తీయను. ఇప్పుడు 32 టీమ్స్, ఎన్ని మండలాలు? సంజీవ్ కదా, తాజు భాయ్, తాజు డిపార్ట్మెంట్ ఓకే. ఇప్పుడు ఎవరికి వచ్చింది? ఫస్ట్ అరే నిఖిల్ ఆల్ ది బెస్ట్. నేను భోజనం చెప్పాను. ఆల్ ది బెస్ట్ బేటా. గట్టిగా ప్రణీత్ అడ్డం వస్తాను, కొంచెం పక్క కూడా రా. ప్రణీత్ అడ్డం వస్తాను, నువ్వు సారే అనుకోండు. రావణపల్లి రాజా అని పేరు టీం నాదే. అది ఇప్పుడు వాళ్ళందరూ ఇదే టీం రా అంటే రైట్. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. ఈరోజు అంతర్గాం మండల్ హెడ్ క్వార్టర్స్లో రామగుండం నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు
రవి గారు, కార్యదర్శి మరియు మిగతా సభ్యులందరికీ శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ క్రీడలు అనేది ప్రోత్సహించడానికి ప్రతి సందర్భంలో గతంలో కూడా నేను చూశాను. నేను వచ్చి గత 2 నెలల నుంచి చూస్తున్నాను. యువకులలో, పిల్లలలో ఆటల విషయంలో వాళ్ళ యొక్క నేర్పు, వాళ్ళ యొక్క ఫ్యూచర్ గురించి ప్లానింగ్ చేస్తూ వాళ్ళను రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న రవి అండ్ టీంకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ నియోజకవర్గ స్థాయిలో ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అనేది చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా ఈరోజు అంతర్గాం వర్సెస్ గోలివాడ టీం ఈరోజు మొదటి రోజు వాళ్ళు ఆడబోతున్నారు. వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ దాదాపు 50 శాసనసభ స్థానాల్ని గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలో మండల బీజేపీ అధ్యక్షుడు మారం రవికుమార్ ఆధ్వర్యంలో, దేవరుప్పుల మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు పెద్దగౌని రాజు ఆధ్వర్యంలో వేర్వేరుగా టపాసులు పేల్చి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్న బీజేపీ శ్రేణులు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బా రాజశేఖర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు దొంగరి మహేందర్ మాట్లాడారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించాలని, అక్షరాస్యత అధికంగా కలిగిన ఢిల్లీ ప్రజలు భాజపాను ఆదరించడం చూస్తుంటే దేశ ప్రజల్లో కూడా మార్పు మొదలైందని, రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి చింతా సృజన్, జిల్లా నాయకులు కమ్మగాని శ్రీకాంత్, దుంపల సంపత్, మండల నాయకులు దేవరాజు, కాసాని సత్తయ్య, సోమేశ్వర్, రాణా, ప్రతాప్, వెంకన్న, యాదగిరి, అజయ్, ఉప్పల్ రెడ్డి, రవి, అమరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ కేంద్రంలో దాదాపు 40 శాసనసభ సీట్లతోటి భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగురవేయడం అనేటువంటిది భారతదేశంలో ఉండేటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, అదేవిధంగా భారతదేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడు ఆనందించదగినటువంటి ఒక విషయం ఇది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు దాదాపు 17 సంవత్సరాల తర్వాత ఈ ఢిల్లీ నడిబొడ్డున ఈ యొక్క భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ఎగురవేయడం అనేటువంటి సంతోషించదగినటువంటి విషయం. అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ నేతృత్వంలో 3వ వరుసగా 3 గుండు సున్నాలతోటి ఈరోజు ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ 0కు పరిమితమైంది. రానున్న రోజులలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ 0కు పరిమితం అయ్యేటువంటి దానికి ఈరోజు ఢిల్లీ ఎన్నికలు నాందిగా భావిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో బాంబులు పేల్చి, అదేవిధంగా స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేసి పాలకుర్తి చౌరస్తాలో, పాలకుర్తి మండల ప్రాంతంలో ఉత్సాహాలు జరుపుకోవడం అనేటువంటిది చాలా సంతోషించదగినటువంటి పరిణామం. భారతీయ జనతా పార్టీ జిందాబాద్, బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సంగారెడ్డి జిల్లా పటాచూరు నియోజకవర్గం చిన్నారం మండలం కొడకచ్చు గ్రామంలో శ్రీ శ్రీ ఆదినారాయణ స్వామి ఊరేగింపు, రథోత్సవం మరియు జాతర మహోత్సవాల్లో బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ఐలపూర్ మాణిక్ యాదవ్, ఆదర్శ్ రెడ్డి, బాలరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, నాయి, కోటి రాజేష్, ఇతర బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో మహాకుంభాభిషేక కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ముందుగా ఆలయ అర్చకులు పున్నకుంభ స్వాగతం పలికారు. అనంతరం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రవచనాలను వినిపించారు. నేనేం చెప్తాను పరమ పవిత్రమైన
దివ్యక్షేత్రంలో శివక్షేత్రములలో సుప్రసిద్ధమైనటువంటి మహాక్షేత్రం కాళేశ్వరం. ప్రాణహిత అంతర్వాహినిగా సరస్వతి సంగమంతో కూడినటువంటి మహాక్షేత్రం ఇది. ప్రయాణి ఉంటారు. మాఘమాసం ప్రయాణ క్షేత్రాన్ని దర్శించడం విశేషం. ఈ మన తెలంగాణలో సుప్రసిద్ధమైనటువంటి మహాక్షేత్రం, కాశీకి దీఢైనటువంటి మహాక్షేత్రమైనటువంటి ఈ క్షేత్రాన్ని 8 వసంతముల క్రితం ఇక్కడికి వచ్చి ముక్తేశ్వర స్థాపన పునఃప్రతిష్ఠా మహోత్సవంలో వాటిలో పాల్గొనడం జరిగింది. మరల జగద్గురువుల యొక్క దివ్యానుగ్రహంతో ఇక్కడ జరిగేటువంటి లోక కళ్యాణార్థం జరిగేటువంటి శతచండీ సహిత మహారుద్ర పురస్సర సహస్ర ఘటాభిషేక మహాకుంభాభిషేక మహాపర్వమునందు స్వామివారి యొక్క దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి జగద్గురువుల యొక్క ఆదేశానుసారం వారి యొక్క ఆరోగ్యంగా ఇక్కడికి రావటం జరిగింది. లోకక్షేమార్థం మహాకాళేశ్వరుని ముక్తేశ్వరుని అర్చించి జనులందరికీ, మన రాష్ట్ర ప్రజలందరికీ, మన రాష్ట్రమే కాక విశ్వమంతా కూడా క్షేమంగా ఉండాలి అనేటువంటి యొక్క తలంపుతో చేసే ఈ సత్కార్యం సఫలమై ಎಲ್ಲರಿకీ శివానుగ్రహం కలగాలి అనేటువంటి ఒక ఆ సంకల్పంతో అర్చించడం జరిగింది. వరంగల్ జిల్లా ఢిల్లీ నుండి గల్లీ వరకు బీజేపీ పార్టీ విస్తరిస్తోందని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ అన్నారు. ఢిల్లీ పీఠాన్ని బీజేపీ పార్టీ కైవసం చేసుకున్న సందర్భంగా వరంగల్ జిల్లా బీజేపీ పార్టీ శ్రేణులు ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో బాణసంచాలు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గంటా రవికుమార్, కుసుమ సతీష్లు మాట్లాడారు. దేశంలో మోదీ నాయకత్వంలో మరింతగా బలపడుతుందని, రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో త్వరలో జరుగుతున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి పట్టం కట్టి విజయ కేతనం ఎగురవేస్తామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఎన్నికలలో రిజల్ట్ చూస్తే భారతదేశం మొత్తం భారతీయ జనతా పార్టీ ఢిల్లీతో పాటుగా గల్లీలో ఈరోజు భారతీయ జనతా పార్టీ విస్తరించడం జరుగుతుంది. ఏదైతే అవినీతికి వ్యతిరేకంగా మేము రాష్ట్రాన్ని పాలిస్తామని చెప్పి అబ్బాద్బీ పార్టీ ఏదైతే గవర్నమెంట్ని ఫామ్ చేసిందో ఢిల్లీలో విపరీతమైన అవినీతి చేసి మద్యం కుంభకోణంతో ఈరోజు పంజాబ్, గోవా ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఢిల్లీకి సంబంధించిన సంచులను అక్కడికి పంపించి ఎన్నో అవినీతి కోణాలు చేశారు. ఇది అంతా కూడా మేధావి వర్గమైన ఢిల్లీ ప్రజలు గ్రహించి ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తాన్ని చీపిడితోని ఊడ్చిపడేసింది. ఈరోజు దేశం మొత్తం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అవినీతి లేని పాలనను అందిస్తున్నందుకు మేధావి వర్గం అంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కర్లేని ఒక ఉచిత పథకాలను అంటగట్టి ఈరోజు ఢిల్లీ పీఠం ఎక్కిన కేజ్రీవాల్ గారిని ఈరోజు చీపిరి కట్టతోని వారి యొక్క అవినీతిని ఢిల్లీ ప్రజలు తరిమికొట్టారు. భవిష్యత్తులో ఎవరైతే అవినీతితో రాష్ట్రాలను పాలిస్తారో వాళ్ళకి ఇదే గతి పడుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో 2-0 ఒక్క సీటును కూడా కైవసం చేసుకోలేదు కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ యొక్క పనితనం మనం అంటే అదేవిధంగా తెలంగాణ మేధావులు ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో జరుగుతున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలే కావచ్చు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలే కావచ్చు. మేధావి వర్గం ఒకసారి ఆలోచన చేయాలి.
ఈరోజు దేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంది. అటు మేధావి వర్గం కూడా రాబో మన వరంగల్ నల్గొండ ఖమ్మం సంబంధించి సరత్తం రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ పోటీలో నింపడం జరిగింది. వారిని మేధావి వర్గం టీచర్స్ అందరూ కూడా ఆలోచించి బీజేపీకి ఓటు వేసి వారి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలి. యావత్ భారతదేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ విజయదుందుబా మోగిస్తుందంటే ఒక నిదర్శనంగా ఏదైతే పార్టీలు ప్రజాస్వామ్యంలో ప్రజలను మభ్యపెట్టడానికి కోసం పనిచేస్తున్నాయో వాటికి అనుగుణంగా ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించే పార్టీలను అన్నిటి కూడా అవినీతి గల పార్టీలను అన్నిటి కూడా ఊడ్చిపారేసిన పరిస్థితి ఢిల్లీలో ఆ ప్రభుత్వానికి మించిన తీరును వాళ్ళ చీపురుగట్టతోనే వాళ్ళను ఊడ్చేసిన తీరు ప్రజలందరూ కూడా గర్వించదగ్గది. యావత్ దేశ ప్రజలందరికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఊకే కలలు కంటున్నా గాడిది గుడ్డు అని కలలు కంటున్నా ఆ గుడ్డు ఇవాళ రాహుల్ గుడ్డుగా తయారైంది. ఢిల్లీలో రాహుల్ గుడ్డు పెట్టిండు. ఢిల్లీ ప్రజలందరికీ కూడా, ఢిల్లీ ప్రజలకే కాకుండా యావత్ భారతదేశానికి కూడా ఆ గుడ్డును పంచాల్సిందిగా నేను రేవంత్ రెడ్డిని కోరుకుంటాను. ముఖ్యంగా అవినీతికి ఆస్కారం కలిగించే విధంగా 6 గ్యారంటీల పేరుతో వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రాహుల్ గుడ్డును తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలి. మార్కాపురం ఎన్నికల హామీలో భాగమైన దూదేకుల నూరు భాష కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, తద్వారా రాష్ట్రంలోని దూదేకుల నూరు భాష కులస్తులకు అభివృద్ధిలో న్యాయం జరిగేలా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గౌరవ మంత్రివర్యులు లోకేష్ బాబులు సత్వరమే దూదేకుల నూరు భాష కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర టీఎన్టీయూసీ కార్యదర్శి, రాష్ట్ర దూదేకుల నూరు భాషా సంఘం ఉపాధ్యక్షులు దూదేకుల మస్తానయ్య తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా మస్తానయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు అంతర్భాగమైన దూదేకుల నూరు భాషా కులస్తులమైన మాకు అన్ని అవకాశాలు కోల్పోతూ వస్తున్నామని, తద్వారా అభివృద్ధికి నోచుకోలేక చిన్నచూపు చూడబడుతూ వస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దూదేకుల నూరు భాష కులస్తుల మీద వివక్షతతో వక్ఫ్ బోర్డు, హజ్ కమిటీ, మైనార్టీ కమిషన్, మైనార్టీ కార్పొరేషన్, ఫైనాన్స్ వంటి ప్రాధాన్యత కలిగిన కమిటీలో దూదేకుల నూరు భాష కులస్తులకు జనాభా ప్రాతిపదికన ప్రాధాన్యం లేక చిన్నచూపు చూడబడుతున్నామని అన్నారు. నేడు రాష్ట్రంలో సుమారు 20 లక్షలు దాటి దూదేకుల నూరు భాష కులస్తులు జనాభా ఉందని, అందుకు అనుగుణంగా ముస్లిం మైనార్టీలతో సమానంగా ప్రభుత్వ పథకాలు, మైనార్టీ కార్పొరేషన్ రుణాలతో పాటు తదితర అన్ని అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. రాష్ట్రం నూరు భాష దూదేకుల ఉపాధ్యక్షులు, నా పేరు దూదేకుల మస్తానయ్య. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రాష్ట్ర నూరు భాషలు దాదాపుగా 20 లక్షల జనాభా ఉన్న మేము, ముస్లింస్ అంతర్భాగమైన మేము, ప్రతి ఒక్క ముస్లింస్ నుంచి అందే ప్రతి ఒక్క ఫలం మా నూరు భాషలకు అందటం లేదని మా కుల సభ్యులందరికీ ఆవేదించుకుంటూ సీఎం గారికి నిర్ణయించుకోవాలని ఈరోజు మేమందరం రాష్ట్రంలో కానీ మా అందరం కానీ అనుకోవడం జరిగింది. సార్, రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు గారు మా కులం మీద దయవించి, సార్ మేము ఫస్ట్ నుంచి కానీ తెలుగుదేశం పార్టీలో 99% మా నూరు భాష దూదేకుల కులం మొత్తం కానీ తెలుగుదేశానికి అండగా ఉంటున్నాం సార్. మీరు ఎలక్షన్ ముందు కానీ నూరు భాష కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేసి 100 కోట్లు కానీ మాకు కేటాయిస్తామని చెప్పారు సార్. దయ ఉంచి మాకు అది వస్తేనే మా కులానికి, మా అందరికి కానీ న్యాయం జరుగుతుంది సార్. మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి. సమాజంలో కానీ మేము ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఫలం అందాలంటే ఖచ్చితంగా మా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి సార్. పోయిన ప్రభుత్వంలో మాకేం జరగలేదు సార్. మీరే న్యాయం చేస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ కానీ, మన యువ నాయకులు లోకేష్ బాబు గారు, పెద్దలందరూ ఆలోచన చేసి మా కులానికి, మా అందరికీ కానీ న్యాయం చేస్తారని, పెద్దలు సీఎం సారు, అనుభవకులు మేము ఎక్కడో అడుగున పడినాం సార్. మా కులం దయచేసి మా కులానికి, మేము బీదవారం సార్, కూలీనాలు చేసుకుని బతికేవాళ్ళం. ప్రభుత్వ పథకాలు ఖచ్చితంగా కార్పొరేషన్ చైర్మన్, కమిషనర్, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తేనే మా కులాలు ఈరోజు అభివృద్ధి చెందొచ్చు సార్. దయ ఉంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మాకు ఈ అవకాశము మా కార్పొరేషన్ విడుదల చేస్తేనే మా కులానికి, మాకు కానీ మేలు జరుగుతుందని మేమందరం నమస్కారం చేసుకుంటూ మీకు తెలియజేస్తున్నాం సార్. మా బీదవారిని సార్, మమ్మల్ని కానీ దృష్టిలో పెట్టుకొని మాకు కానీ
ప్రభుత్వంలో పథకాలలో కానీ ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని గుర్తించవలసిందిగా మీ అందరి చేతులు ఇచ్చే నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కియాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని మునుగనూరులో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణానికి సంకల్పించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మల్రెడ్డి యాదిరెడ్డి, యువ నాయకుడు మల్రెడ్డి అభిషేక్ రెడ్డి తమ కుటుంబ సమేతంగా హాజరై ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ శుభ సందర్భంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు భారీ సంఖ్యలో హాజరై ఆలయ నిర్మాణ కార్యక్రమానికి తమ మద్దతు తెలియజేశారు. ఎల్లప్పుడూ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే మరియు వారి కుటుంబ సభ్యుల పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణం ద్వారా సమాజానికి శ్రేయస్సు చేకూరాలని ఆకాంక్షించారు. రీసర్వే నిర్వహించి పద్మశాలల లెక్కలను పక్కాగా తేల్చాలని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షులు వి రాజ్ కుమార్ మాట్లాడారు. ప్రభుత్వం చూపిన తమ సామాజిక వర్గ లెక్కలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఎక్కువ మంది పద్మశాలి కుటుంబాలు ఉండాలని మా సంఘం తరఫున మీకు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం మళ్ళీ వెంటనే రీసర్వే చేయించి పద్మశాలీలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. 30 లక్షల జనాభా ఉన్న పద్మశాలిపురం వారికి అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది. విద్య, ఆరోగ్య, ఆర్థిక, రాజకీయ, వ్యాపార రంగాల్లో అన్ని పద్మశాలి చూడాల్సి చూస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. మొన్నటి సర్వే చూస్తే ఇంతవరకు 2014 సంఘటనలో సర్వే జరిగినప్పుడు మరి అప్పుడు దాదాపు 14-16 లక్షలు చూపిస్తే మరి 11 12 లక్షలు చూపిస్తే మరి ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ 13 లక్షలు చూపించడం అనేది ఇది ఎంత అంటే నిరుపయోగం ఉంటుంది. ఆ సర్వే తప్పు. మళ్ళీ ఏం చేయాలంటే ప్రత్యేకించి రీసర్వే చేయాలి. తప్పకుండా రీసర్వే చేయకపోతే మాత్రము పద్మశాలి ఉద్యోగిస్తాం మేము. ఎందుకంటే నామకేమాకి వ్యవసాయం చేస్తున్నామంటే శుభ పరిణామం. కానీ జరిగినటువంటి గ్రామాలలో ఎక్కడా ఈ విధంగా కేవలం పద్మశాలకు మాత్రమే జరిగిన అన్యాయం ఏదైతుందో దాన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సవరించాలి. సవరించే అంతవరకు ఖచ్చితంగా ఏ ఉద్యమాన్ని తెలంగాణ పద్మశాలి సంఘం ముందుంటుంది. ఎందుకంటే ఇవాళ చేసినటువంటి సమాజ సర్వే ఏదైతుందో ఈ సర్వే ద్వారానే రాబోయే 10 సంవత్సరాల్లో పద్మశాలకు జరిగేటువంటి న్యాయం కానీ అభ్యున్నతి కానీ ఏదైనా కానీ ఈ యొక్క సమగ్ర సర్వే మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే దామాస ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో ఎంత బడ్జెట్ పద్మశాలకు కేటాయించాలి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ పదవుల్లో ఎంతమంది పద్మశాలకు అవకాశం కల్పించాలి అనేది ఈ యొక్క సర్వే మీద ఆధారపడి ఉంటుంది. మరి అట్లాంటి సర్వేలో ఇవాళ పద్మశాలను తక్కువగా చేసుకుంటడం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే అనేది ఒక ప్రత్యేకమైనటువంటి కులం, ఒక పెద్ద కులం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలు, కొన్ని జిల్లాలు, కొన్ని మండలాలు, కొన్ని గ్రామాలకు పద్మశాలై కొన్ని ఊళ్ళకు పోతే ఆ ఊరు మొత్తం పద్మశాలే ఉండదు. అట్లాంటి సందర్భాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలకు కేవలం 12-13 లక్షలు చూపించడం అనేది చాలా సిగ్గుచేటు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ సర్వేను తిరిగి చేపట్టాలి. మన భారతదేశంలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మునగనూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన మహోత్సవం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి. కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న తపోవన తుని పీఠాధిపతి శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ. దూదెక్ల నూరు భాష కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి. దూదెక్ల నూరు భాష సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు టీఎన్టీసీ రాష్ట్ర కార్యదర్శి దూదెక్కుల మస్తానయ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.